సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. తన కళ్ళ ముందు ఇండియన్ స్కూల్ పిల్లల్ని కొడుతున్నారని 14 సంవత్సరాల వయసుకే బ్రిటిష్ పిల్లలందరినీ స్కూల్లో అందరి ముందు పరిగెట్టించి మరీ కొట్టాడట. అంటే అతను చిన్న వయసు నుంచే డిస్క్రిమినేషన్ ని తీసుకోలేకపోయేవారు. ఇంటర్మీడియట్ కి వచ్చాక కాలేజ్ లో ఎక్కువ ఫ్రీడమ్ గురించి మాట్లాడుతున్నారని కాలేజ్ నుంచి పంపించేశారు. అయినా సరే పట్టుదలతో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సీట్ సంపాదించి టాప్ 4 లో ఫస్ట్ ఇండియన్ గా నిలిచాడట. అంతేకాకుండా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో కూడా 4th ప్లేస్ సంపాదించుకున్నారు. కేవలం స్వతంత్ర పోరాటంలో ఉండాలన్న ఒకే ఒక్క రీజన్ తో సివిల్ సర్వీసెస్ జాబ్ కూడా వదిలేసి స్వతంత్ర పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేశారు. 24 సంవత్సరాలకే ఫ్రీడమ్ ఫైటర్ గా వచ్చారు. కాంగ్రెస్ లో రూల్స్ సరిగ్గా లేవని బయటకు వచ్చేసి కొత్త పార్టీని స్థాపించారు. ఆజాద్ హింద్ని పెట్టి ఏకంగా ఒక ఆర్మీనే రెడీ చేశారు. అందరూ జస్ట్ కళ్ళతో చూస్తే చాలనుకునే హిట్లర్ ని డైరెక్ట్ గా వెళ్లి కలిశారు. మీ రక్తాన్ని ఇవ్వండి, మీకు స్వాతంత్రం ఇస్తాననే స్లోగన్ తో ఎంతో మంది ఆర్మీలో చేరేలా చేశారు. జపాన్ లో ఆయన ఇచ్చిన స్పీచ్ కి ఇంప్రెస్ అయి జపాన్ వాళ్ళు అండమాన్ నికోబార్ ఐలాండ్స్